ప్రజలకు భరోసా ఇవ్వడము, రాజకీయాల్లో పోరాటాలు చేయడము, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించడం, ఇవన్నీ గత 5 ఏళ్ల నుంచి జనసేన పార్టీ చేస్తూనే వచ్చింది. కానీ గత మే 13న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అది వెంటనే పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది. సరే, ఫలితాలు ముందు పెడితే ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్లు అవుతుంది అన్ని పార్టీల వాళ్ళకని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూటమిని ఆశీర్వదించి పార్థసారథి గారికి మద్దతు తెలిపినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకందరికీ మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అన్ని పార్టీల వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి గ్రామాల్లో కానీ వారి వార్డుల్లో కానీ నియోజకవర్గం మొత్తం మీద ప్రజలకు తమ పార్టీ ఏం చేస్తుందనేటువంటి భరోసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి వారి ప్రసంగాలు కొనసాగాయి. అలాగే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు జరిగాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు, ఒక పార్టీ మీద ఒకరు. ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే. అది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు, వారి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించినటువంటి ఒక ప్రయత్నం అది. కానీ నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏమంటే, రేపు అనగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాదాపు సాయంత్రం 4 గంటల లోపల ఆదోని నియోజకవర్గం ఫలితం పూర్తిగా వెలువడుతుంది. సో అన్ని రాజకీయ పార్టీల ఉన్నటువంటి శ్రేణులందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనమందరం సంయమనం పాటించాలి. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగానే అన్ని పార్టీల కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, శ్రేణులు కానీ భావించాలి. ఎందుకంటే విమర్శలు అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రసంగాలు కొన్నిసార్లు అవతల వాళ్ళని బాధ పెట్టిండొచ్చు. సో ఏ పార్టీ నాయకునైనా కూడా కాస్త బాధ కలిగిండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే అవి ఆ ఎలక్షన్ ప్రక్రియలో జరిగేటువంటి భాగమే. సో ఎలక్షన్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం ఆ ద్వేషాలను ఇంకా మనసులో పెట్టుకొని రేపొద్దున పలానా నాయకుల్ని మా వాళ్ళు అదే అన్నారు, ఇదే అన్నారు అనేది ఎవరూ పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మళ్ళీ తిరిగి ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని నేను ఆ పార్టీల శ్రేణులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా మొన్న 1వ తేదీ వెలువడినాయి. సో ఎగ్జిట్ పోల్స్లో కూడా నిజంగా ఒక శుభ పరిణామం ఏంటంటే, దాదాపు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది నిజంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త 3 కండువాలను 3 జెండాలను మోసి ప్రజల కోసం మోసినటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషపడుతున్నాడు ఈరోజు. చూద్దాం. ఎందుకంటే చాలామంది అంటుంటారు, తినబోతూ రుచి అడగడం ఎందుకు, టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చుని తర్వాత సినిమా ఎలా ఉంటుందని పక్కనోని కథ అడగడం కూడా అది ఇది కాదు. దానికే రేపు ఎలాగూ వెలువడుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉండడము, తప్పకుండా మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అతిపెద్ద మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లు జరిగినటువంటి ఏవైతే నిర్లక్ష్యాలు ఉన్నాయో, పాలనలో వైఫల్యాలు ఉన్నాయో, వాటిని అన్నిటినీ తిరిగి అంటే అభివృద్ధిలో తెచ్చే విధంగా తప్పకుండా ఎన్డీఏ పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ మీడియా ముఖంగా